బెల్లం మొత్తం ఇట్లా మెత్తగా దంచుకొని కొద్దిగా ఈ పొడి వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా. బాగుంటుంది ఇట్లా పట్టుకుంటే. మిక్సీ పట్టిన ఇప్పుడు ఇవి గుమ్మడికాయ విత్తనాలు చూడండి. గుమ్మడికాయ విత్తనాలు వేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని, ఇదిగోండి నెయ్యి కూడా వేసుకోవాలి. ఆ నెయ్యి వేసుకుంటే మంచిగా ఉంటాయి. ఇప్పటికే గుమగుమలాడే స్మెల్ వస్తుందండి. మీరు కూడా చేసుకోండి, మంచిగా ఉంటాయి ఈ లడ్డూలు. అవిసె గింజలు పల్లీల లడ్డూలు. ఇప్పుడు మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. నెయ్యి వేసినాం కదా, నెయ్యి గుమ్మడికాయ విత్తనాలు వేసినాం. ఇలా చిన్న చిన్నగా లడ్లు చేసుకోవాలి. చిన్న చిన్న సైజు అయితే బాగుంటాయి లడ్లు. పెద్దవి అయితే స్వీట్ ఉంటాయి కదా, కొంతమంది తింటారు, కొంతమంది తినరు. మా పాపకైతే ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి, హెల్దీగా ఉంటాయి ఈ లడ్లు. ఈ లడ్డూలు చేసి పెట్టుకోండి. లావు సైజు లేకుండా ఇంత చిన్న సైజులో చేసుకోండి. గింజలు పల్లీల లడ్డూలు రెడీ అయినాయండి. బాగా టేస్టీగా ఉన్నాయి. ఇవి హెల్తీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి. మీరు వేసుకోండి. బాయ్ అండి.